మనం ప్రకటన గ్రంథ స్త్రీలు ఇంకా అయిపోలేదు. ప్రకటన గ్రంథంలోని స్త్రీల గురించే ధ్యానిస్తూ ఉన్నాం. అవునా? ఇద్దరు స్త్రీలను గురించి ధ్యానించడం గుర్తుందో లేదో మీకు. ఈ దినం ఇంకో స్త్రీ గురించి ధ్యానించటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చూడండి, ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం. అనేక విషయాలు ఒక్కొక్క స్త్రీ గురించి ఉంటున్నాయి, కానీ మనకున్న కొద్ది సమయంలో కొన్ని విషయాలే మనం ధ్యానిస్తున్నాం. అది మనకు అవసరమైనవి, మనకు అర్థమయ్యే విధంగా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. అలా ఎక్కువైన విషయాలు ఉన్నాయి వాటిని ధ్యానిస్తే. అయితే కొద్ది విషయాలే మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం 1 నుండి 15 వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన 17వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి. అయితే అన్ని వచనాలు చదువుకోవడానికి మనకు టైం తక్కువ కాబట్టి నాలుగు వచనాలు చదువుకుందాం. మొత్తం ఉంది, అది చదవాలంటే మనకు టైం చాలదు. ఓకేనా? 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. చదవండి. ఈ నివాసులు అన్న వ్యభిచార మాధ్యంలో. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచితిని. చాలు. మనం ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పుకున్నాము ఇక 3వ స్త్రీ, ప్రకటన గ్రంథంలోని 3వ స్త్రీ గురించి మనం అనేకసార్లు ఫస్ట్లో మనం పరిచయం చేసుకున్నాము. ఇది ఏ స్త్రీకి పోల్చబడతా ఉందంటే బబులోను స్త్రీకి పోల్చబడతా ఉంది. ఏ స్త్రీకి పోల్చబడతా ఉంది? బబులోను స్త్రీకి పోల్చబడతా ఉంది. ఈ బబులోను అనేది ఎక్కడ ఉంది అనుకుంటే, ఈ బబులోను అనేది చూస్తే ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనంలో బాబేలు అనే పేరు పెట్టారు. చూసారా? ఆదికాండం ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు బాబేలు ఆకాశాన్ని అంత ఎత్తుగా నిర్మిస్తున్నారంట. అప్పటి వరకు ఒకటే భాష, ఒకటే ఉండేది, అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. అలా చేస్తున్నందువల్ల ఆకాశానికి అంత ఎత్తుగా బిల్డింగ్ కడుతున్నారని చెప్పి అక్కడ ఏం చేశాడంటే దేవుడు తారుమారు చేస్తూ వచ్చాడు. వారు భాషలు మారుస్తూ వచ్చాడు. అప్పుడు ఒకరు అడిగేది ఒకరికి అర్థం కాని స్థితిలో ఏర్పడింది. అందువలన అప్పుడు దేవుడు పెట్టిన పేరు బాబేల్. ఆ బాబేలే బబులోనుగా ఉంటా ఉంది. ఈ బబులోను ఎక్కడుంటా ఉందంటే యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంటా ఉంది. యూఫ్రటీస్ నదికి దగ్గరలో బాగ్దాదుకు దక్షిణంగా ఉంటా ఉంది. ఇది ఇప్పుడు ఇరాక్గా పిలువబడతా ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటా ఉన్నారంటే బబులోన్ అంటం లేదు, కానీ ఇరాక్ దేశం ఉంది కదా, ఇరాక్ అని, ఇరాక్గా తెలియపరచబడతా ఉంది. ఇది ఎప్పుడుందంటే క్రీస్తుకు పూర్వం 539 సంవత్సరాల క్రితం ఉంటా ఉంది. అయితే ఇశ్రాయేల్ ఈజిప్ట్ నుంచి బబులోనికి ఎక్కడికి వెళ్ళారు? బబులోనికి చెరగా వెళ్తా వచ్చారు. బబులోన్ పరిస్థితి ఎలా ఉందంటే, బబులోను అంటేనే అది ఒక వేశ్యతో ఉంటా ఉంది. ఇది మహావేశ్య అని కూడా అంటారు. ఏంటంట? బబులోన్ ఎలాంటిది? మహావేశ్య. ఈ బబులోన్ అనేది వేశ్యలకు తల్లిగా కూడా ఉంది. దేనికి తల్లిగా ఉంది? వేశ్యలకు తల్లిగా ఉంది. ఇది క్రూరముఖానికి సేవ చేస్తూ ఉంది. అంతేకాదు ఏహ్యమైన వ్యభిచార సంబంధమైన ఆ కార్యక్రమాలన్నీ ఆ బబులోన్లో జరుగుతూ ఉంటా ఉన్నాయి. అంతేకాదు అపవిత్ర కార్యాలన్నీ ఆ బబులోన్లో జరుగుతూ ఉంటాయి.
అంటే ఈ బబులోన్లో ఎక్కువగా అన్య దేవతల్ని ఆరాధించేవారుగా ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువగా అన్య దేవతలను ఆరాధించేవారుగా ఉంటారు. ఇంకా చూసినట్లయితే ఈ బబులోను సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యం, గొప్ప చారిత్రక సామ్రాజ్యం. అంటే ఎక్కువైన పెద్ద కట్టడాలు, ఎక్కువ వ్యాపారము, ఎక్కువ నదికి అంటే యూఫ్రటీస్ నదికి దగ్గరగా ఉంది కాబట్టి నావా సౌకర్యం, ఓడ సౌకర్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చే ఆ వాణిజ్య వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ నదిలో ఉన్న దొరికే ప్రతి వస్తువుకి కూడా వారు చక్కగా వ్యాపారం జరిగిస్తూ ఉండేవాడు అన్ని రకాలుగా. అంటే అంత ధనవంతురాలైన దేశం, అంత సంపన్న దేశం, అంత గొప్ప దేశం, పేరు ప్రతిష్టలు కలిగిన దేశం బబులోన్ అంటే. అంతేకాదు మత ప్రాచుర్యం కూడా ఎక్కువగా, అంటే ఎక్కువగా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి మతపరమైన ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది. అంతే చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడి అదే ఒక పెద్ద కేంద్రంగా ఉంది. ఇది చూసినట్లయితే ఒక పురావస్తు కేంద్రంగా కూడా ఉంది అక్కడ. అయితే ఇలాంటి బబులోను ఎలా ఉందంటే ఒక న్యాయమైన తీర్పుకి, అంటే అంత్య తీర్పు దినాల్లో జరగబోయే సంఘటన దేవుడు ముందుగా తెలియపరుస్తా ఉన్నాడు. ఏంటిది? రాబోయే అంత్య తీర్పు ఎలా ఉంటుందో బబులోను గురించి చెప్తా ఉన్నాడు. బబులోను అంత గొప్ప దేశము చూడండి. బబులోను అంత గొప్ప దేశమైన 18వ అధ్యాయం చూడండి ఏమవుతూ వచ్చిందో. ప్రకటన పుస్తకం 18వ అధ్యాయం చూస్తే, ప్రకటన 18వ అధ్యాయం, ప్రకటన 18వ అధ్యాయం దేనికి నివాస స్థలం అది? ఏమైంది? అంత గొప్ప బబులోను, అంత గొప్ప గోడలు, విశాలమైన గోడలు కలిగిన బబులోను ఏమైపోతా ఉంది? అంత పెద్దది కూడా ఏమైపోతా ఉంది? కూలిపోయింది. దానికి అందుకే దేవుడు ఏమంటున్నాడు? రాబోయే తీర్పుకి ఈ బబులోన్ని పోలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన రక్షించబడిన మనము రాబోయే తీర్పులో ఏం జరగబోతుందో, బబులోను ఎలా జరిగిందో మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఏంది? బబులోను మంచి ఐశ్వర్య దేశము, అలాంటి ఐశ్వర్య దేశము, మంచి ఆభరణాలు, మంచి అంటే అందమైన దేశము, అన్ని సౌకర్యాలు కలిగిన దేశము, అలాంటి దేశము అంతగా ఆభరణాలు కలిగిన దేశమైనా, అంత వాణిజ్య కేంద్రమైన ఆ దేశములో ఏం జరుగుతూ ఉన్నాయి? ఏహ్యమైన కార్యాలు, అపవిత్ర కార్యాలు ఆ దేశంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. సున్నం కొట్టిన సమాధి ఏం కనిపిస్తుంది? పైకి ఎలా ఉంటుంది సమాధి? తెల్లగా ఉంటుంది. మనం అలంకరించే కొద్దీ అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు సమాధులను అలంకరించడం చాలా ఎక్కువైన గ్రానైట్ రాళ్ళు మెరుస్తూ చక్కగా అలంకరిస్తారు. కానీ దాన్ని తీస్తే లోపల ఏముంటుంది? పైకి అందంగా ఉంటుంది, కానీ దాన్ని తీస్తే, ఆ సమాధి రాళ్ళను తీస్తే లోపల ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? లోపల అందంగా ఏమైనా కనపడేది ఏదైనా ఉందా మనకి? పైకి కనపడుతున్న అందం ఆ రాయి తీయగలనే కనపడేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అక్కడ కుళ్ళిపోయిన ఎముకలు, మట్టి, అవునా, పురుగులు, కంపు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా ఈ బబులోను దేశం యొక్క స్థితి అలానే ఉంది. చూడటానికి వాణిజ్య కేంద్రమే, మంచి గొప్ప దేశమే, మంచి పేరు ప్రతిష్టలు కలిగిన దేశమే. అంత దేశమైన ఆ దేశంలో జరిగే కార్యాలన్నీ ఎలా ఉన్నాయంట? అసహ్యమైన కార్యాలు, వేశ్యలకు తల్లిగా వేశ్య సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇలాంటి వేశ్య సంబంధమైన కార్యాలు జరుపుకుంటూ అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? వేశ్య ఏం చేస్తుందంట? వేశ్య చేస్తుంది తన అందముతో అందరినీ ఆకర్షించినట్టు ప్రజలందరినీ ఆకర్షిస్తూ ఉంది. ప్రజలందరూ దయ పొందాలనే కోరిక, అలాంటి కోరిక కలుగుతూ ఉంటే చూడండి, ఈ 17వ అధ్యాయంలోనే చివరి వచనంలో ఒకటి ఉంది. ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం 17వ అధ్యాయము పైన 17వ వచనం. దేవుని మాటలు నెరవేరువారు, వారు ఏకాభిప్రాయము గలవారు,
వారు ఏకాభిప్రాయం గల వారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. 16వ వచనంలో కూడా చూస్తే చూడండి, నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును వారు ఆ వేసిని ద్వేషించి దాన్ని దిక్కులేనిదిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా అంతగా అందరి దయ పొందాలని అందరినీ ఆకర్షిస్తూ ఉంటే, అందరినీ ఆకర్షిస్తే వారందరూ కలిసి ఏం చేశారంట, చివరికి బొత్తిగా నాశనం చేశారంట. ఏముంది అదే, అందరూ ఏం చేశారు, అందరూ ఏకాభిప్రాయం కలిగి అందరూ ఏం చేశారు, ద్వేషించారు, దిక్కులేనిదిగా దిగంబరిగా అయ్యేలాగా చేశారంట. ఎవరు? అందరూ ఆకర్షించబడిన వారే, ఆ వేసును చూసి అందరూ అనుభవించిన వారే, అక్కడికి వెళ్ళిన వారే, అభివృద్ధి పొందిన వారే చివరికి ఏం చేస్తూ వచ్చారు అందరూ. అది ఒక దేవుని ప్రణాళికని కూడా. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, వారికి అలాంటి బుద్ధి కూడా దేవుడు పుట్టించిందేనంట. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అంత ఐశ్వర్యం కలిగిన ఆది ప్రపంచ జనాభాలో అందరి మీద దయ పొందిన ఆమె ఏం చేస్తూ ఉందంటే, అందరు కలిసి ఆ బబులోనుపై తిరుగుబడుతున్నారు. ఆ బబులోను స్త్రీపై ఏం చేశారంట, తిరుగుబడిన వారిగా ఉన్నారు. అద్భుతం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉంది. దేవుడు వారికి బుద్ధి పుట్టించాను అంటున్నాడు కదా, వారందరూ అలాంటి ఏకాభిప్రాయం కలిగి వారి మీద తిరుగుబడే విధంగా చేయటం అనేది దేవుడు యొక్క ప్రణాళిక అక్కడ ఉంటా ఉంది. అలానే ఈ లోకంలో దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, భూమి మీద మనకు కనపడే దేవతలు అనేకులు ఉన్నారు. ఇవన్నీ మనకు ఎలా కనిపిస్తున్నాయి, పైకి అందంగా కనిపిస్తున్నాయి, ఆకర్షిస్తున్నాయి, అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి, దగ్గరికి తీసుకొచ్చావు. అలా చేస్తే బాగుండు అనిపించేలాగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే చివరికి ఏం చేస్తాయి, నాశనానికి నడిపిస్తాయి. అంత అందమైన బబులోను, వాణిజ్య కేంద్రమైన ఈ బబులోను ఎలా నాశనమైందో, మనం ఈలోక సంబంధంగా అందంగా కనపడాలని మనం అలంకరించుకున్నా అంటే బాహ్య సంబంధమైన అలంకరణ ఎక్కడికి దారితీస్తుంది, మనల్ని నరకానికి దారితీస్తుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఏ అలంకరణ, ఆత్మ సంబంధమైన అలంకరణ. అవును కదా. అయితే మనము ఆత్మ సంబంధమైన అలంకరణ లేకుండా బాహ్య సంబంధమైన అలంకరణ అంటే అలంకరణ ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆభరణాలు ధరించకపోవచ్చు, కానీ ఈ లోక సంబంధమైన ఆభరణాలన్నీ మన దేహం మీద లేకపోవచ్చు, కానీ ఈ లోక సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఈ లోక సంబంధమైన వ్యాపకాలన్నీ మన యొక్క జీవితంలో, మన హృదయంలో ఉంటానే ఉన్నాయి. అవును కదా. పైకి ఎలా ఉంటున్నాం, ఏమీ లేని వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, దేవుని ఇంటికి వచ్చి పోయేవారంగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆ యొక్క అనుభవంలో మనం ఉండటం లేదు. మన హృదయాన్ని దేవుడు చూస్తే మన హృదయ పరిస్థితి ఎలా ఉందంటే, దేవునికి వ్యతిరేకమైనవన్నీ, ఈ లోక సంబంధమైనవన్నీ మన హృదయంలో ఉన్నాయని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ బబులోను స్త్రీని మన గమనంలోకి తీసుకొస్తున్నాడు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. యెషయా పుస్తకం, ఇర్మియా పుస్తకం 25వ అధ్యాయం 12వ వచనంలో, ఇర్మియా పుస్తకం 25వ అధ్యాయం 12వ వచనంలో, వారి దోషాలను బట్టి బబులోను రాజును శిక్షించను, అక్కడ జనులను శిక్షిస్తానంటా ఉన్నాడు. అంటే బబులోను శిక్షించాలి అని అనుకుంటుంది ఎందుకు, వారి యొక్క దోషాలను బట్టి, వారి యొక్క అపవిత్ర కార్యాలను బట్టి, వారి యొక్క వాళ్ళు చేస్తున్న ఏహమైన కార్యాలను బట్టి. మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనవి ఏదైనా మన జీవితంలో ఉంటే ఈ చివరి దినాల్లో సరిదిద్దుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా, దేవుని కొరకు జీవించవలసిన జీవితం జీవించకుండా, మన ఇష్టానుసారం మన ఈలోక సంబంధమైన మనుషుల కొరకు జీవిస్తూ దేవుని కొరకు జీవించే విషయంలో ఇంకా అశ్రద్ధ చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, వారి దోషాలను బట్టి వారిని శిక్షిస్తున్నాను, కాబట్టి మీ దోషాలను బట్టి మీరు శిక్షకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఏమని, ఈ చివరి దినాల్లో ఏం చెప్తా ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు, మన దోషాలను బట్టి, మన అవిధేయతను బట్టి, మన యొక్క బలహీనతలను బట్టి, మన సోమరితనాన్ని బట్టి మనం ఏం చేయాలి,
జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. చూడండి ఇక్కడ చూద్దాం ఒక వాక్యం. ప్రకటన పుస్తకం 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, చదవండి. చాలు, ఎలా కూలిపోతుంది అది? దేవుని యొక్క కోపంతో, ఉగ్రతతో కూలిపోతూ ఉంది. అందుకే మనం రెండవ స్త్రీ గురించి నేర్చుకునేటప్పుడు, మొదటి స్త్రీ గురించి నేర్చుకునేటప్పుడు ఏమంటా ఉంది? అది యెజబెల్ని ఉండనిచ్చింది. అవును కదా? ఇదేరా సంఘంలో సంఘస్థులు ఏం చేస్తూ వచ్చారంట? యెజబెల్ని ఉండనిచ్చారు. అలానే యెజబెల్ని పోల్చబడినట్లు ఇక్కడ కూడా బబులోను స్త్రీని పోల్చుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ కూడా దేవుని కొరకు జీవించకుండా మన ఇష్టానుసారం జీవిస్తున్నామనే దేవుడు ఇక్కడ ఈ చివరి దినాల్లో ప్రకటన పుస్తకంలో, ఆ చివరి పుస్తకంలో రాసి పెడతా వచ్చాడు. అమ్మ, రాకడ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మన జీవితం చాలా కొద్దిది. ఈ కొద్ది జీవితంలో నువ్వు ఇప్పటి వరకు లోకంలో జీవించావు, ఇక నుంచైనా నువ్వు దేవుని కొరకు జీవించు. నీ క్రియలను బట్టి, నీ బలహీనతను బట్టి, నీ అవధేయతను బట్టి, అవునా, నీ దోషాలను బట్టి శిక్షకు గురి కాకుండా నిన్ను నీవు కాపాడుకోమని అంటా ఉన్నాడు. అయితే ఈ మహాబబులోను ఎలా ఉందంటే చీకటి స్వభావం. అంటే ఏంటంటే చీకటి కార్యాలు జరిగించేదిగా ఉంటుంది మన హృదయంలో కూడా. ఇంకా చీకటి కార్యాలు మన హృదయంలో ఉంటాయి. అంటే మన హృదయంలో దేవుడు ఏం చెప్పాడు? ఆత్మదీపాన్ని వెలిగించాడు. వెలిగించబడిన మనము ఆత్మదీపాన్ని ఆరివేసుకుంటే మన హృదయంలో ఏముంటుంది? ఇక ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఆ చీకటి ఏం చేస్తుంది? చీకటి స్థలాలనే వెతుకుతుంది. చీకటి స్థలాలనే వెతుకుతుంది. చీకటి స్థలాలు ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయి? నష్టపరుస్తాయా? ఆశీర్వాదానికి గురికా వస్తాయా? ఏం చేస్తాయి? మనల్ని నష్టానికి దారి చేసేగా ఉంటాయి. మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? ఏహ్యమైన కార్యాలు జరిగించడానికి నడిపిస్తాయి. ఈ చీకటి యొక్క మన హృదయాల్లో ఎప్పుడు దేవుని ఆత్మ అనే వెలుగు మన హృదయాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక వాక్యం చూసుకుందాం. యెషయా పుస్తకం 13వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. యెషయా పుస్తకం 13వ అధ్యాయం, యెషయా 13. దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా నివాస స్థలంగా తరతరములకు దాంట్లో ఎవరినూ కాపాడలేదు. అడవిలలో ఒక్కడైనదో అక్కడ ద్వారము లేదు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పడుతుంది. చాలు. ఎలా ఉందంట అది? మహాబబులోను పాడైపోయింది. ఇది ఎలా పాడైపోయిందన్న? సొదొమ గొమొర్రా వలె పాడైపోయింది. సొదొమ గొమొర్రా ఎలా పాడైపోయింది? ఎవరుండే వాళ్ళు సొదొమ గొమొర్రాలో? లోతు కుటుంబం ఉండేవాళ్ళు. అయితే వారి యొక్క అపవిత్ర కార్యాలను బట్టి, వారు చేస్తున్న ఏకమైన కార్యాలను బట్టి ఆ సొదొమ ప్రాంతంలో దేవుని ఉగ్రత ఎలా వచ్చింది? అగ్ని ద్వారా ఏం చేస్తూ వచ్చాడు? కాల్చివేశాడు. ఆ సొదొమలో ఉన్న నీతిమంతుడైన లోతుని, తన కుటుంబాన్ని తీసుకొచ్చాడు బయటికి. అవును కదా? అయితే ఆ దేశమంతా ఇక ఎప్పుడు ఎవరు నివసించకుండా, ఉపయోగపడకుండా సొదొమ కాల్చబడతా వచ్చింది. అయితే మన జీవితంలో కూడా దేవునికి స్థానం లేకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే, మనుషుల కోసం, మనుషుల ఆచారాలు, మనుషుల సంప్రదాయాల కోసం మనం పరుగులెడతా ఉంటే, ఆ మనుషులే చివరికి ఏం చేస్తూ ఉంటారు? మనల్ని నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అవునా లేదా? అంటారా లేదా? ఎందుకనంటే దేవుని ఇంటికి వస్తున్న మనము ఈ లోక సంబంధమైన దేవతల్ని ఆరాధిస్తున్న వారి ఆచారాలతో మనం ఏకీవిస్తున్నప్పుడు, వాటితో మనం నడుస్తున్నప్పుడు, వారే చివరికి ఏమంటారు? మేం చేసిందే వాళ్ళు చేస్తున్నారని మనల్ని ఏం చేస్తూ ఉంటారు? వేలు పెట్టి చూపిస్తారు, హేళన చేస్తారు, అవమానం తీసుకొస్తారు. అప్పుడు మనం ఎలా ఉంటుంది? వారి ముందు తల దించుకొనవలసిన పరిస్థితి. దేవుడు తలగా చేస్తా కానీ తోగ్గా చేయనంటున్న దేవుడు వారి ముందు, ఈ లోక సంబంధమైన మనుషుల ముందు మనం ఏం చేయాల్సి వస్తుంది? తల దించుకోనవలసి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి దుఃఖపెట్టిన వారిగా ఉండవలసి వస్తూ ఉంది. అంటే ఇలాంటి చిన్న కార్యాలే మన జీవితంలో ఇలాంటి నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు
ఇంకా దేవుణ్ణి ఇంకా దుఃఖపెట్టే కార్యాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. అందుకే ఈ సొదొమ గొమొర్రాల పరిస్థితి ఎలా ఉందంటే 20వ వచనంలో, మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడునో కాపురం. నిజంగా తరతరాలకి కాపురం ఉండని ప్రాంతంగా సొదొమ గొమొర్రా అయినట్టు ఈ బబులోను ప్రాంతం కూడా ఆ విధంగా అవుతా వచ్చింది. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుణ్ణి ఎరిగిన మనము అలాంటి నష్టాన్ని గురి కాకుండా ఉండాలని మనకి మాదిరిగా దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, చూడండి ఏమంటా ఉన్నాడంటే, ఇక్కడ ప్రకటన పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ప్రకటన పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనంలో, మరియు 10 కొమ్ములు, ఆ, 7 కలుగులో గల ఒక గుర్రము ఆ, సముద్రంలో నుండి పైకి వచ్చిన చూడు. ఆ, దాని కొమ్ముల మీద, ఉమ్, దాని కిరీటములను, ఉమ్, దాని తలల మీద ఉమ్. దేవదూషణకరమైన పేరును ఉంది. చాలు ఇది ఎలాంటిది? దేవదూషణ కలిగిన క్రూర ముఖం. అందుకనే ఈ బబులోని దేవుడు దేంతో పోలుస్తూ ఉన్నాడంటే క్రూర ముఖంతో కూడా పోలుస్తున్నాడు. ఎందుకు? క్రూర ముఖం ఏం చేస్తూ ఉంటుంది? నాశనం చేస్తుందే కానీ అన్నిటినీ కాపాడుతుందా? ఏం చేస్తుంది క్రూర ముఖం అంటే? ప్రతి జీవిని నాశనం చేస్తుంది. అలానే ఈ బబులోను ఎంతోమంది దేవుని యొక్క ప్రవక్తలను నాశనం చేసిందిగా ఉంటా ఉంది. ఎంతోమంది దైవజనుల్ని, ఎంతోమంది యొక్క దేవుని బిడ్డల్ని, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారిని ఎంతోమందిని మోసం చేసిందిగా ఉంటా ఉంది. అందుకే ఇదేంటంట, ఇది క్రూరముఖంతో పోల్చబడుతుందంటే ఇది చాలా నాశనాన్ని తీసుకొచ్చేదిగా ఉంటా ఉంది. ఎందుకంటే దీని యొక్క ఈ బబులోను యొక్క పేరు, అంటే ఆ బబులోను స్వభావం కలిగిన వారి యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. వారి పేరు ఇక జీవగ్రంథంలో రాయబడదు. జీవగ్రంథంలో రాయబడకపోతే ఇక మనం ఏమైపోయినట్టు? దేవుళ్ళలో నుండి విడిచిపెట్టబడిన వారంగా, దేవునికి దూరమైన వారంగా ఉంటాం. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, చూడండి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క 7 సామ్రాజ్యాలు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఏంటంటే 7 ఐగుప్తు, అషూరు, బబులోను, మాదియా, పార్సిక, గ్రీకు, రోమా, ఇలాంటి 7 సామ్రాజ్యాల్లో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అవన్నిటినీ దేవుడు ఒక దినాన్ని నాశనానికి అయితే ఇవన్నీ కలిసి ఏం చేస్తూ ఉన్నాయి? ఒక దినాన్ని నాశనానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదైతే గ్రహించటం లేదు అనేకులు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకునేది ఎవరిని? తన యొక్క రక్తంతో కడగబడిన వారినే. దేవుడు పిలుచుకున్నది ఎవరిని? తన పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరినైతే కొన్నాడో వారందరినీ పిలుచుకుంటున్నాడు. వారికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వారి కొరకు నిత్యము నిలిచి ఉండే రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ నిత్యము నిలిచి ఉండే రాజ్యం కొరకు కనిపెట్టవలసిన మనము ఈ లోకంలో ఉండే ఈ 60 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, అవును కదా? లేకపోతే మనం ఎంతకాలం జీవిస్తాం? ఈ లోకం ఎంతవరకు మనకు శాశ్వతం? ఎంతవరకు? కొంతకాలమే, అవునా కదా? ఈ లోకం ఎంతవరకు? దేవుడు మనకిచ్చిన కొద్ది కాలము. ఈ కొంతకాలము దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీ ద్వారా అనేకులు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఇంకా దేవుని కొరకు అనేక ఆత్మలను ప్రసవేదన పడి కనాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మనమైతే ఎలా ఉంటున్నాం? దేవుని కోరికను కాకుండా ఈ బబులోని స్త్రీ యొక్క స్వభావం కలిగిన వారంగా ఉంటున్నాం. అందుకే చూడండి ఇదేం చేస్తూ ఉందంటే చావు దెబ్బ తగిలి ఉంది. ఏషియా ప్రకటన పుస్తకంలోనే ఉంటా ఉంది. ఇది క్రూర మృగంలాగా నాశనం అయిపోతూ ఉంది. అంతేకాదు 20వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, అగ్నిగుండంలో నిత్యము బాధింపబడటానికి అది సిద్ధపడి ఉంది. ఎక్కడికి? అగ్నిగుండంలో నిత్యము బాధించబడే స్థలానికి వెళ్తూ ఉంది అది. ఇలాంటి బబులోను యొక్క స్వభావం మన జీవితంలో ఉన్నట్లయితే అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఈ చివరి దినాల్లో పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్న దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆ బబులోను యొక్క స్వభావాన్ని విడిచి, ఆ చీకటి స్వభావాన్ని విడిచి, సాతాను స్వభావాన్ని విడిచి, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన సంప్రదాయాలు, ఈ లోక సంబంధమైన నడవడిక, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఏకమైన క్రియలు, అపవిత్రమైన కార్యాలు అన్నీ విడిచి నా ఎద్దుకి రండి
వాటన్నిటితో రమ్మంటున్నా దేవుడు. ఏం చేయమంటున్నాడు? వాటన్నిటినీ విడచి రమ్మంటున్నాడు. అవును కదా. ఈ భర్తమయ్య యొక్క గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చాడు? తన యొక్క అప్పటి వరకు కూర్చున్న దుప్పటి కూడా గుడ్డ కూడా విడిచిపెట్టి యేసుని వెంబడించిన వాడుగా ఉన్నాడు. అలా మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలంటున్నాడు చూడండి. వాటన్నిటినీ విడిచిపెట్టి రమ్మంటా ఉన్నాడు. అందుకే చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 2వ వచనంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు సహోదరులైన దేవునికి ఇష్టమైన కార్యం చాలు ఎంతమందిని చంపించారు దేవుడు అక్కడ. ఇక బబులోను లాంటి స్వభావం కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు దేవుని బిడ్డల్ని చంపించేవారుగా, ఎంతోమందిని దేవుని బిడ్డలను దూషించేవారుగా, అవమానపరిచేవారుగా, హింసించేవారుగా ఉంటారు. అయితే ఈ బబులోను స్వభావం ఉన్నది అంటే ఏం చేస్తూ ఉన్నట్టు? మనం దేవుని బిడ్డలని ఏం చేస్తూ ఉంటాం? దూషించేవారుగా. దేవుని బిడ్డల్ని దూషించే స్వభావం ఉన్నది అంటే ఈ బబులోను స్వభావం ఉన్నట్లే. అవునా కదా? దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా చేస్తున్నామంటే అది బబులోను స్వభావమే. వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? విడిచిపెట్టమంటా ఉన్నాడు. ఆ విడిచి దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలంటా ఉన్నాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథంలోనే ఒక వాక్యం ఉంది చూడండి. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయము బబులోను విషయమై అందరూ ఎంతగా విలపిస్తూ ఉన్నారో, ఎంతగా విలపిస్తూ ఉంటారో చూడండి. అదంతా చూస్తే మనం ఇబ్బంది కానీ చూద్దాం. 16వ వచనం, 18వ అధ్యాయం 16వ వచనం. దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిల్చున్నారు. అంటే ఈ పట్టణం గురించి ఎంతో అభివృద్ధి పొందిన వాళ్ళు, ఎంతో లాభాన్ని సంపాదించిన వర్తకులందరూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ధరించుకుందంట? ఎంతో బంగారము, రత్నాలు, ముత్యాలు అలంకరించుకొని ఏమైపోయింది? ఎంతలోనే ఆయమైపోయింది. అది ఒక్క గడియలోనే. ఎంతది? మన జీవితం కూడా ఎంతది? అల్పమైనది. ఒక్క గడియ, నీటి బుడగ లాంటి జీవితం మంది. అవును కదా? అలాంటి జీవితం, దాని బాధను చూసి భయాక్రాంతులు అవుతున్నారు. కానీ వాళ్ళందరూ దాన్ని కాపాడగలుగుతున్నారా? దాన్ని ఏమైనా ఆ బాధ నుంచి విడిపించగలుగుతున్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ దూరంగా నిలిచి చూస్తున్నారు. అవును కదా? మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు మన బలహీనతల వలన, మన యొక్క అవిధేయత వలన, ఈ లోక సంబంధమైన యొక్క వ్యవహారాల వలన మనం బాధ తెచ్చుకున్నప్పుడు మనల్ని చూసి నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళే. కానీ మన బాధ నుంచి మనకి విడిపించేవారు ఎవ్వరూ లేరు. అందరూ దూరంగా ఉండి చూసేవాళ్ళే. వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? దూరంగా ఉండి చూస్తున్నారు. వాళ్ళైతే దూరంగా ఉండి చూశారు అప్పటి రోజుల్లో. ఇప్పటి రోజుల్లో అయితే ఏం చేస్తారు? రాళ్ళు రువ్వుతారు. అవును కదా? దూరంగా చూస్తారా? రాళ్ళు రువ్వుతారు. ఏమి రాళ్ళు? ఆమె కట్టే జరగాలి, ఆమె మాట్లాడింది అది జరిగితేనే మంచిది, ఆమెకు తగిన శాస్తి అయ్యింది అని ఏం చేస్తూ ఉంటారు? ఇంకా రాళ్ళు రువ్వుతారా లేదా? అంటే రాళ్ళు లాంటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, అవన్నీ ఏమవుతూ ఉంటాయి? మన నాశనానికి ఇంకా ఎక్కువైపోయాయిగా ఉంటాయి. అంటే అందుకే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, ఈ 18వ వచనంలోనే 20వ వచనంలో పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. అవును కదా? మనం కూడా
ఒకవేళ రక్షించబడిన మనము ఇంకా బలహీనతలైన ఉంటే, విడిపించబడినట్లయితే, ప్రత్యేకించబడిన అనుభవంలో ఉన్నట్లయితే, ఇక వాటన్నిటి నుంచి దూరంగా ఉన్న అనుభవంలో ఉన్నట్లయితే, ఒకవేళ మనల్ని నిందిస్తున్నవారు, అవమానిస్తున్నవారు, దూషిస్తున్నవారు, లేదా మన మీద కత్తిపోటు మాటలు, రాళ్ళ వంటి మాటలు విసురుతున్నవారు మన చుట్టూ ఉన్నా కానీ, వాటన్నిటిలో నుంచి ఏం చేస్తాడు దేవుడు? విడిపించేవాడిగా ఉంటాడు. అందుకే ఏమంటా ఉన్నాడు? పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తులారా అంటున్నాడు. అంటే ఈ తీర్పు మనం న్యాయంగా నడుచుకొని మనం ఒకవేళ ఇలాంటి తీర్పు గురవుతున్నట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని దూషిస్తున్నవారు తీర్పుకు గురయ్యేవారిగా ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును నన్ను ముట్టినవాడు, నీ కనుగుడ్డును ముట్టినవాడు నన్ను ముట్టిన వానితో సమానం అంటున్నాడు. అందుకని మన కనుగుడ్డును ముట్టేవాడిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ముట్టినట్టు ఊహించి ఆయన ఆ బాధను ఏం చేస్తూ ఉంటాడు? తను భరించి ముట్టకుండా దేవుడు వాళ్ళని శిక్షించేవాడిగా ఉంటాడు. అందుకని మన జీవిత యాత్రలో ఈ బబులోను యొక్క స్త్రీ యొక్క వ్యవహారాలు ఏమైనా మనలో ఉన్నాయేమో అనేది ఒకసారి ఈ చివరి దినాల్లో, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం చివరి రోజుల్లో మనల్ని మనం సరిచేసుకోవాలని దేవుడు అంటా ఉన్నాడు. ఎలా సరిచేసుకోవాలంటే, రక్షించబడి ఎన్నో సంవత్సరాలైంది, అవునా? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలు, లేదా 2 సంవత్సరాలు కావచ్చు, లేదా నిన్నే రక్షించబడి ఉండొచ్చు. ఎప్పుడూ రక్షించబడ్డాయినా ఈ రాకడ దినాల్లో 2026 సంవత్సరానికి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి, ఒక నూతన అనుభవంలో, నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు ఈ స్త్రీని మన గమనంలోకి తీసుకొస్తున్నాడు. అవును కదా? నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఏం కావాలనుకుంటాం? మనం కొత్త బట్టలు కావాలనుకుంటామా? మన ఇల్లంతా శుభ్రపరచుకోవాలనుకుంటున్నామా? అవునా కాదా? నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు అంటే ఇహలోక సంబంధమైన ఈ బబులోని స్త్రీ అలంకరించిన అలంకరణలాగా మన ఇల్లు కావాలనుకుంటాం, మన శరీరం మీద కావాల్సినవన్నీ కావాలనుకుంటున్నాం. కానీ మన హృదయాన్ని ఇలాంటి ఆత్మీయ అలంకరణలన్నీ చదువురా చోట. ఎఫెసీ పుస్తకం ఆత్మీయంగా ఉన్న అలంకరణలు ఏంటో చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ సర్వాంగ కవచనాన్ని మీ పాదములకు నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి మంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలక్క? ఈ చివరి దినాల్లో ఒకవేళ ఇహలోక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడకుండా దేవుడు ప్రతి వారం మనతో నేర్పిస్తానే ఉన్నాడు. ఏంటంట? 13వ వచనంలో ఉంది, అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద దినమందు అంటే ఏంటి? ఆపద దినమంటే మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మనం కృంగిపోతున్నప్పుడు, మనల్ని వేదనకు గురి చేస్తున్నప్పుడు, బాధకు గురి చేస్తున్నప్పుడు మనల్ని కాపాడే ఏంటి? ఈ ఆపద దినాల్లో ఎవరు మన దగ్గరికి రారు. వస్తారా? అందరూ దూరంగా ఉండి చూసేవారే. ఆ యొక్క బబులోని విషయమై అందరూ ఆ ప్రాంతంలో అనుభవించిన వారే. అంతవరకు ఆ బబులోని ప్రాంతంలో ఎంతో సమృద్ధి అనుభవించిన వారే. కానీ ఆ బబులోని ప్రాంతంలో మండుతున్న అగ్నిని చూసి అందరూ అయ్యో పట్టణం పాడైపోయిందని బాధపడుతూ దూరంగా ఉన్నారే. కానీ ఎవరు కాపాడేవారు? నిన్ను కూడా విడిపించేవారు నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ లేరు. నీ బాధను ఓదార్చేవారు లేరు, నీ శ్రమను తీర్చేవారు లేరు, నీకు స్వస్థపరిచేవారు ఎవరు లేరు, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నిన్ను ఓదార్చేవారు ఎవరు లేరు. నీ చుట్టూ ఉన్నవారు నీవారు అని నువ్వు అనుకొని భ్రమపడతావు అంతే. అవునా? ఆ భ్రమే అంతే. ఎలాంటి భ్రమ? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు భ్రమ. ఎక్కడుంది నీరు? అక్కడుంది నీరు అని దుప్పి వెళ్తే అక్కడ ఏం కనిపిస్తూ ఉంటుందంట?
ఎండ మావి కనిపిస్తుంది, ఎండ నీరుగా కనిపిస్తూ ఉంది దుబ్బకి. అలానే మన జీవితంలో మన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తూ ఉంటున్నారు, మనకి కాపాడుతారు, వీరు నాకు అండగా ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం, భ్రమ. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపో. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, మనం కానీ ఈ ఆపద దినాల్లో మనుషుల వైపు చూస్తే మన చుట్టూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మెలకు కలిగి ఉండాలి, శత్రువును పోరాడాలి, విజయాన్ని పొందాలి, మనం నిలదొక్కోవాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. కృంగిపోని అవసరం లేదు, నిరాశపడిన అవసరం లేదు, విచారపడిన అవసరము లేదు. అందుకే చూడండి, చివరిగా దేవుడు చూద్దాము. ఇక్కడ వాక్యం చూడండి, 20వ వచనం లాస్ట్ 2 లైన్లు. అదే ఎఫెసీ 6:20. చాలు. నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఏం చేయాలక్క, మనం మెలకుగా ఉంటేనే మన ఆపద దినాన్ని నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి, మెలకుగా ఉండాలి. నిద్రపోతే ఆపద దినం నుంచి కాపాడుకోలేము, అవునా? దొంగ వస్తున్నాడని తెలిసి మనల్ని మనం ఇప్పుడు దారుణం ఉంటాయి ఏంటంటే, చైన్స్ కొట్టేసేవాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా, బస్ స్టాండుల్లో ఉన్నా, ఎక్కడున్నా ఏం చేస్తున్నారంట, వెళ్తూనే చైన్ లాగేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అందరూ గోల్డ్ చైన్స్ కూడా వేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నారు, బయటికి వెళ్తూ ఉంటే రోల్డ్ గోల్డే మంచిదని వేసేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకని, అది ఆ బంగారం విలువైనది, దాన్ని కాపాడుకోవాలి అంటే ఇలాంటివి వేసుకోవాలి అని. అలానే మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ ఆపద దినం నుంచి కాపాడుకోవాలంటే, ఆపద రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం ధరించాలి. అయితే ఈ చివరి దినాల్లో ఇంకా మనం ఇలాంటివి ధరించుకోకుండా ఆపద తెచ్చుకుంటున్నామేమో అంటే ఏంటి, ఆపదని తప్పించుకునే మార్గాన్ని యోచించకుండా మనం బలహీనత ద్వారా దేవునికి కోపం తెప్పించే వారంగా ఉంటున్నామేమో. దేవుడు ఈ బబులోను స్త్రీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంతగా గొప్ప బబులోనే ఏమైపోయిందంట, ఒక్క గడిలోనే కూలిపోయింది. అయ్యో అని విలిపిస్తున్నారు కానీ తప్పించేవారు లేరు, అవును కదా? ఈ చివరి దినాల్లో బబులోను స్త్రీ లాంటి స్వభావం మనకుందేమోనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా చూడండి, ఒక్క వాక్యమే, ఇంకొక్కటే చూసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం. మొదటి వచనంలోనే చివరి 2 లైన్లు, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపడు. అది నాన్న ప్రభునేసు యెహోవా దేవుడు యోహోనికి పద్మాసు దీపంలో కనపరుస్తూ వచ్చాడు. ఏంటి, విస్తార జలముల మీద కూర్చుంది అంటే, జలములు అంటే మనుషులు, ఇక్కడ అంటానే ఉంటాడు, జలములు అంటే మనుషులను. అలాంటి జన సమూహం మీద అధికారం చేసిన ఆ బబులోనే కూలిపోయింది. దేని మీద మనకు అధికారం లేదు, అవును కదా? అందుకే ఈ లోక సంబంధమైన అధికారం కాదు, ఈ లోక పాపం మీద అధికారం కాదు, దుష్టు నుండి మనం ఏం చేయాలి, విజయమైనాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించి దేవునిలో నిలిచి ఉండి మన ఆపద దినాన్ని మనం కాపాడుకునే విధంగా దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మా కళ్ళంచండి.